మీ పేరు? గణేష్. ఓకే, ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా ఉందంటే రాక్షస పాలన నుండి ప్రస్తుతాన్ని విముక్తి అయ్యి ఒక అభివృద్ధి పరంగా నడిచేటువంటి ప్రభుత్వం. అలాగే మా రాష్ట్రాన్ని చూస్తా ఉన్నాం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది చూసారు, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి తేడా ఏమన్నా అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బయటికి వెళ్ళడానికి ప్రాణహాని ఉంటుందని చెప్పేసి భయపడే పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బయటికి వెళ్ళానంటే నా రాష్ట్రాన్ని నేను నా రాష్ట్ర అభివృద్ధిని, అలాగే నాకు మాలాంటి చదువుకున్న వాళ్ళకి వచ్చేటువంటి కంపెనీలని, ఇలాంటి ఒక అభివృద్ధి పరంగా నడిచేటువంటి విధానాన్ని నేను చూసే పరిస్థితి ఈ రోజున ఉంది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ఉన్నప్పుడు చూసుకుంటే కంపెనీస్ పరంగా ఏమైనా తీసుకొచ్చారా? కంపెనీస్ కూడా తీసుకురాలేదు కానీ అండి, ఈ గంజాయి, ఈ డ్రగ్స్ మాఫియా, అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ ఈ రోజుకి ఉన్నారు వాళ్ళ అనుచరులు, బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు. అలాగే మీడియా ఎవరన్నా మైక్ పెట్టగానే బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవాళ్ళు, ఒక సభ్యత సంస్కారం లేకుండా. కనీసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పెంచారో లేదో కూడా నాకైతే తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారా అంటే నాకు తెలిసి ఐటీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఆయనకి, నాకు తెలిసినంతవరకు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే, అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రమే కంపెనీస్ అనేవి వస్తా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను కంపెనీస్ చూస్తున్నాను, బిల్డింగ్స్ చూస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని చెప్పి మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. పూర్తిగా రెడ్ బుక్ పరిపాలన చేసేలా ఉంటే, అదే పాలన కొనసాగించేలా ఉంటే, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ గాని ఆ కార్యకర్త గాని కనీసం బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉంటుందా? అంటే 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి రాక్షస పాలన అదే ఎన్డీఏ ప్రభుత్వం కేవలం అంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి, అది తప్పు రుజువైందా లేదా, అంటే నిర్ధారణ అయిందా లేదా తెలియకుండా ఏదో వాళ్ళ కక్ష సాధింపు చర్యలతో లేనిపోయిన శిక్షలు వేసేసి వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, వాళ్ళ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని 2019-24 వరకు రకరకాల చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఈ రోజు అదే ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తప్పు చేశారో విత్ ఆధారాలు ఉన్నాయో, ప్రజల పాలన అంటే ప్రజల యొక్క తీర్పు ఎలా ఉందో అన్నిటిని బేస్ చేసే కదా ఈ రోజు శిక్ష వేస్తుంది. సో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సో వీళ్ళందరూ కూడా తీసుకున్న డిసిషన్ బట్టే వాళ్ళు చేసిన నేరం నిరూపణ అయ్యి ఈ రోజు కస్టడీకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి అలాగే మొన్న రీసెంట్ గా చూసుకుంటే వైసీపీ ఎక్స్ఎంపీ మరి మద్యం కేసులో చూసుకుంటే వైసీపీ ఎక్స్ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా. అంటే తప్పు చేయకుండా ఉత్తిన అరెస్ట్ చేస్తారండి. అంటే ఒకటి మనం గమనించాలి, ఒక పార్టీ, ఆ పార్టీలో ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ ఒకటి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఒక డిగ్రీ చేయాలి లేదా బీటెక్ చేయాలి, ఆ క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పదవులు రావాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే బూతులు రావాలి, గంజా అమ్మాలి, బ్లేడ్ బ్యాచ్ల్లో తిరిగి ఉండాలి, అసభ్యకరంగా మహిళలని దూషించేలా ఉండాలి, డోర్ డెలివరీలు చేస్తే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి పదవులు వస్తాయి. ఇక ఈ లిక్కర్ మాఫియా అంటారా పబ్లిక్ తెలియకూడదు, ఎందుకంటే చాలా పతివ్రతల్లా మెయింటైన్ చేయాలి. బయటికి వెళ్ళిపోయి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉండి అక్కడ లిక్కర్ మాఫియా డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నాయి, ఎక్కడ గోడౌన్స్ ఉన్నాయి, ఎక్కడ రూపంలో క్యాష్ ఉంది, ఎక్కడ ఆన్లైన్ క్యాష్ ఉంది అనేది వాళ్ళు అక్కడ ప్లానింగ్ చేసుకుంటారు. ఈ రోజు ఏంటంటే మరి ప్రభుత్వం మారింది కాబట్టి మరి ముందు ప్రభుత్వంలో చేసిన వస్తాయి కదా, అన్ని రాకుండా అయితే ఉండవు కదా, 7 ఏళ్ల కాలం అధికారంలో ఉంటారు కదా. సో అవి వచ్చిన తర్వాత మరి చేసినటువంటి మిస్టేక్లు బయటపడతాయి కాబట్టి ఈ రోజున లేదు నేను చాలా అమాయకుడిని, నేను చాలా గొప్ప అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు మరి నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో హామీలు నెరవేరుస్తున్నాయండి. ఎందుకంటే ఒకటి గమనించాలి మనం, గత ప్రభుత్వంలో అంటే ఒక దిక్మాలిన ప్రభుత్వంలో అప్పులు చేసేసి రకరకాల సంక్షేమాల పేరు చెప్పి ప్రజలకు సంక్షేమాన్ని ఏమీ లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆస్తులు కూడబెట్టుకున్నారు, లిక్కర్ రూపంలో కానీ గంజాయి రూపంలో కానీ లేదా ఒక మర్డర్ చేయడంలో కానీ మహిళల్ని వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు. దాని అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళు పేరెట్టుకున్నారు. మరి నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఏంటి, వాళ్ళు చేసిన అప్పులు తీరుస్తూ ఉన్నారు. ఒకేపు బయట కంపెనీలకి వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా బయట కంపెనీలు అదే బయట దేశం వెళ్ళి కంపెనీస్ తీసుకొచ్చి ఎప్పుడన్నా ఉందా? కనీసం సింగపూర్ వెళ్ళారా? అంటే సింగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని తాగడానికే, మహిళలతో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి, పబ్బుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు వాళ్ళు. కానీ మనది అలా కాదు కదా. ఒకప్పుడు మనం చూసాం కోడిగుడ్ల మినిస్టర్. ఆ కోడిగుడ్ల మినిస్టర్ అయితే కాదు ఇప్పుడు నారా లోకేష్ గారు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఐటీ అంటే ఏంటి, పిల్లలకి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, ఇలాంటి 10 సార్లు ఆలోచించే వ్యక్తి అండ్ కరెక్ట్ గా చేసేటువంటి వ్యక్తి. ఈ రోజు
కేవలం సంవత్సర కాలంలో ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఈ రోజు. మరి అదే లోకేష్ గారికి గతంలో చూసుకుంటే చీర జాకెట్ గాజులు పెట్టి పంపిస్తామని చెప్పి అపోజిషన్ వాళ్ళు అన్నారు కదా. అంటే సభ్యతా సంస్కారంతో ఆయన చదువుకున్న జ్ఞానాన్ని నలుగురు యువకులకు ఉపయోగపడాలి, నా ప్రజలకు ఉపయోగపడాలి, చదువు ఉపయోగపడాలి, హెల్త్ ఉపయోగపడాలి, అన్ని రకాలుగా ఉపయోగపడాలి, అన్ని శాఖల్లోని కూడా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఈ రోజు ఆ నారా లోకేష్ గారిని గత ప్రభుత్వం చీరలో అంటే నారా లోకేష్ గారికి గంజా ఇవ్వడం, లేదంటే హత్యలు చేయడం, మహిళలను దూషించి మాట్లాడడం ఇవి ఆయనకి తెలియదు కదా. అందుకని చెప్పేసి గాజులు చీర అని చెప్పేసి అన్నారు. వాళ్ళకంటే మరి అది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది. అంటే రోజా కూడా అంటుంది కదా అండి, తప్పుడు హామీలు ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అని అంటున్నారు కదా. తప్పుడు హామీలు అంటే వాళ్ళకి ఏ హామీలు ఇవ్వాలండి? అంటే ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి కేవలం వాళ్ళ అప్పులు డబ్బులు కొద్ది రోజుల్లో రోజా గారి భాగవతం కూడా బయటకు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒకటే మనం మాట్లాడాల్సిందే, అయితే మహిళ కోసం మాట్లాడాలా లేదంటే పురుషుల కోసం మాట్లాడాలా, వీళ్ళ కోసం మాట్లాడాల్సిన అవసరం మనకైతే లేదు. నెక్స్ట్ ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఏ వ్యక్తి కూడా నాకు ఈ సంక్షేమ పథకం అందలేదు, అసలు సంక్షేమ పథకాలు కూడా అవసరం లేని విధానాన్ని తీసుకొస్తున్నారు కదా. ఎవడ కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా తీసుకొస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఒకరోజు ఫుడ్ పెడతాయండి, కానీ జీవితాంతకాలం వాడి కాళ్ళ మీద నిలబడేలాగా అయితే సంక్షేమ పథకాలు చూడవు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఆలోచన ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వాడి కాళ్ళ మీద నిలబడాలి, వాడికి ఉపాధి సంపాదించుకోవాలి, వాడి ఫుడ్ రీసెర్చ్ చూసుకోవాలి, వాడి ఇల్లు వాడు కట్టుకోవాలి అనేది వాళ్ళకు ఒక ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్కమ్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ లో కాస్త డిలే అవ్వచ్చు, కానీ 100% వీళ్ళు అనుకున్న గోల్ అయితే అచీవ్ అవుతారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. అంటే రాబోయే రోజుల్లో మరి యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా మన ఏపీకి కూడా? అలా పెరగకపోతే వాళ్ళు సింగపూరు ఇంకా రకరకాల దేశాలు వెళ్ళరు. అండ్ అంతేకాకుండా ఆ బయట దేశంలో ఉన్న పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ సిఇఓ అయితే కానీ, ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే కానీ, టీసీఎస్ వాళ్ళు అయితే కానీ, ఈ రోజు ఆ విప్రో లాంటి పెద్ద పెద్ద క్యాంపస్ వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి సార్ మేము పెట్టుబడులు పెడతాము, మేము మా కంపెనీలు ఇక్కడ పెట్టుకుంటాము, మీ యువత అందరికీ కూడా ఉపాధి మేము కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఒకటే డైరెక్ట్ సీఈఓలు మీట్ అవుతున్నారు. లాస్ట్ టైం వైజాగ్ లో పెట్టినట్టు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి సమ్మిట్ అని చెప్పేసి పెట్టారు. సో మాలాంటి పిల్లల్ని ఏదో బ్లాజర్లు వేసి వీళ్ళ సీఈఓలు అని చెప్పేసి చూపించాడు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు.